మనం నెత్తెల పులుసు చేస్తున్నాము. సో ఇలా ఫస్ట్ ఎప్పుడైనా సరే కుండ గిన్నె పొయ్యి మీద పెట్టేటప్పుడు ఉట్టిది ఆన్ చేయకూడదు, విరిగిపోతుంది. అందులో నూనెనన్న వేయాలి, లేదా మంచిగా వాటర్తో బాగా కడిగి పచ్చి కుండనన్నా పెట్టాలి. కానీ డ్రైది పెడితే కుండ విరిగిపోతుంది. ఇక్కడ చూడండి, కావలసిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, పసుపు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారం, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తెలు మనకి ఇలాగే దొరుకుతాయి. ముందు వెనక జస్ట్ కట్ చేస్తే సరిపోతుంది. క్లీన్ చేయడం ఈజీయే, కాకపోతే ఆ స్మెల్ మటుకి ఎక్కువగా వస్తుంది. అప్పుడు మనం కొంచెం వెనిగర్ వేసి క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది, ఆ స్మెల్ కూడా తెలియకుండా ఉంటుంది. నెత్తెలు ఇంట్లో ఎవరైనా బాలింతరాళ్ళు ఉంటే గనక వాళ్ళకి పాలు కావాలి, పాలు సరిగ్గా రావట్లేదు అంటే ఇవి చక్కగా పులుసు చేసి పెట్టండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసి వేపుల్లాగా చేసి నెత్తెలు చేసి పెడితే గనక బాలింతరాలకి పాలు బాగా పడతాయి. అండ్ నెత్తెల్ని నేను తీసుకుంది 1/2 కిలో ఉన్నాయండి. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా. సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనం చేపలు వండుకోవాలి అంటే ఫిష్ చేసేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి అయితే ఖచ్చితంగా ఉండాలి, దానితోనే మంచి రుచి వస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న నెత్తెలు ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇందులో కాస్త పసుపు, కారం, ఫిష్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, చింతపండు పులుసు వేస్తాం కాబట్టి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఎక్కువ వేయకూడదు, పులుసులో ఘాటు వస్తే బాగుండదు. జీలకర్రని ముందుగానే వేయించి నేను పౌడర్ చేసుకున్నాను. మెంతుల్ని కూడా వేయించి పౌడర్ చేసి నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను. లేదు అంటే మీరు ఫిష్ చేసేటప్పుడు అయితే జీలకర్ర మెంతులు రెండింటిని ఒక దగ్గరే మంచిగా వేయించి పౌడర్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వేస్తుంది జీలకర్ర పొడి, స్పూన్ వేసుకోవాలి, మెంతుల పొడి వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి, చేపలకి పట్టించండి. ఇది ఇలాగే నెత్తెలు దేనికది అలాగే వేసేయాలన్నమాట, కట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. గిన్నెలో నూనె వేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా చేపల పులుసు చేస్తే కుండ గిన్నెలో చేస్తే కనుక రుచి చాలా బాగుంటుంది. కుండ గిన్నెలో వండిన తర్వాత మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదండి, అలాగే పెట్టేస్తే ఈరోజు, రేపు, ఎల్లుండి టేస్ట్ పెరుగుతూనే ఉంటుంది. కుండ గిన్నెలో చేసిన చేపల కూర రుచి ఎప్పుడు బాగుంటుంది. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు, చేపల పులుసు ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేస్తారు, అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మటుకి బాగా వేగాలి, కొంచెం నల్లగా అయితేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట. అందులోనూ చేపల పులుసులో నూనె మటుకి ఎక్కువ వేయాలి. మీకు చూస్తుంటే స్వప్న ఏంటి ఇంత నూనె వేసింది అనిపిస్తుందేమో, మనం నిలువ పెట్టుకుంటాం. అది కాకుండా చేపల పులుసుకి ఎప్పుడు నూనె మొత్తం పైకి తేలాలండి, కొంచెం ఎక్కువగానే వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. మా ఇంట్లో మా నానమ్మ చేపల పులుసు చేసేది, మా అమ్మ చేపల పులుసు చేస్తుంది. నానమ్మనేమో కొంచెం పల్చగా ఉంటుంది చేసేది, గ్రేవీ అంటే పులుసు పల్చగా ఉంటుంది. మా మమ్మీదేమో చాలా థిక్గా ఉంటుంది అనమాట. ఇద్దరిది టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు కానీ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒక్కొక్కరి చేతి రుచి ఒక్కొక్కలాగా. నెత్తెల పులుసు అయితే ఎక్కువ మా నానమ్మ చేస్తుంది. అక్కడ మా ఊర్లో ఫ్రెష్గా చెరువు అప్పటికప్పుడు పట్టి తెస్తారనమాట, ఇంటి ముందర తెచ్చి అమ్మేవారు మేము చిన్నగా ఉన్నప్పుడు. సో రెగ్యులర్గా, ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువ వస్తాయి అనమాట, చెరువులో నీళ్లు తక్కువ అయిపోతాయి కదా. సో రోజు చేపలు పట్టేసి కొరమైన చేపలు ఇలా నెత్తెలు తెచ్చి అమ్మేవాళ్ళు అప్పుడు. ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. నేను ఇందాక మసాలాలు వేసిన దాంట్లో ఉప్పు వేయలేదు, సో ఉప్పు ఇక్కడ వేసేస్తున్నా. పులుసుకి ఎప్పుడైనా ఉప్పు ఎక్కువగానే పడుతుంది, చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. చేపలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ వంట చాలా తొందరగా అయిపోతుంది. చేపల పులుసు వండుకుంటే ఓన్లీ వైట్ రైస్తోనే బాగుంటుంది, బగారన్నం ఏం అవసరం లేదు, ప్లెయిన్ రైస్ వండామా పులుసు చేసామా అంతే. అండ్ జొన్న రొట్టెతో బాగుంటుంది, చపాతీతో కూడా పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు వండుకుంటే ఈ పూట కన్నా నైట్కి బాగుంటుంది, రేపు ఇంకా బాగుంటుంది, 2 రోజులైతే ఇంకా బాగుంటుంది, ఏ పులుసులైనా అంతే. సో ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం.
ఉల్లిపాయలు ఇలా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే కరివేపాకు వేసేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే లోపల ఇంకా నత్తలకి మసాలా కలిపి పెట్టాం కదా, ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. పులుసుతో సహా నత్తల్ని తాలింపులో వేసేయండి. ఎక్కువ కలపకూడదు, నెత్తలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, విరిగిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి కలిపేసి చిన్న మంటలో మంచిగా బాగా ఉడకాలి. దగ్గరగా వస్తే నెత్తల పులుసు రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం వేసాం కదా ఆయిల్, పైన మంచిగా నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడైనా సరే ఒకసారి కుక్ అవుతున్నప్పుడు ఎక్కువగా స్పూన్ పెట్టి కలపకూడదు. ఇలా బట్టతో పట్టుకొని జస్ట్ ఇలా తిప్పాలన్నమాట, అంతే. ముక్కలు మంచిగా అటు ఇటుగా వెళ్తాయి, కింద అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉడకడానికి మనకి 10 minutes to 15 minutes పడుతుంది. చిన్న మంటలో స్టవ్ పెట్టేశాను, మెల్లి కుక్ అవ్వాలి. మనం చేపల కూర వండుతున్నాము అని మన ఇంట్లో కన్నా పక్కింట్లో వాళ్ళకి ఆ స్మెల్ వచ్చేస్తుంది, ఆ సువాసన అంతా వచ్చేస్తుంది. సో చిన్న మంటలో కాసేపు కుక్ చేద్దాం. చేపల పులుసు చేస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు చేపలు తినాలని ఇష్టం ఉంటుంది, కానీ లోపల ముళ్ళు ఉంటుంది కదా, అది తినాలంటేనేమో భయము. మా ఇంట్లో ఎక్కువగా కొరమేను తెస్తారు, అందులో ఎక్కువ పెద్ద ముళ్ళు ఉండదు. కాకపోతే డాడీ పక్కన కూర్చొని డాడీతో మాట్లాడుతుంటే డాడీ ముళ్ళు ఇలా తీసి తినిపించేవాడు అనమాట. ఇప్పుడు కుదరదు కదా, ఇప్పుడు మన పిల్లలకి మనం తినిపిస్తూ ఉంటాము. ఫిష్ వండితే ఖచ్చితంగా డాడీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. డాడీ పక్కన కూర్చొని మేము మొత్తం 5 members, సో అందరికీ ఓపిక్గా డాడీ తీసి పెట్టేవాళ్ళు అనమాట. పులుసు చేసేది అమ్మ, అలాగే ఫిష్ ఫ్రై కూడా చేసేదన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ డాడీ తీసి పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు బాగుండేది. అండ్ అమ్మనేమో పులుసు మొత్తం కలిపి అందరికీ ముద్దలు పెట్టేదన్నమాట. ఆ డేస్ నిజంగా ఎంత బాగుంటాయో. ఇప్పుడు అందరం ఒక దగ్గర కలుద్దాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు, వాళ్ళ పిల్లల పనులు ఉంటాయి, తమ్ముడు వాళ్ళు బిజీగా ఉంటారు, చెల్లి వాళ్ళు బిజీగా ఉంటారు. అందుకే చిన్నప్పుడే సిబ్లింగ్స్తో చక్కగా ఎంజాయ్ చేసేయాలి. సో ఈ కబుర్లు చెప్తూ ఉంటే ఇక్కడ చక్కగా చేపల పులుసు ఉడుకుతూ ఉంది. నెత్తల పులుసు చక్కగా ఉడికింది, దగ్గరగా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు జస్ట్ ఇలా, ఇంకా అంతే, దీనికి సపరేట్ ప్లేటింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. నెత్తల పులుసు తయారీ విధానం: ముందుగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మెంతు పొడి వేసి నెత్తలకి బాగా పట్టించాలి. తరువాత మట్టి పాత్రలో నూనె వేడి చేసుకుని జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెత్తల్లో చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలిపి వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి తగినన్ని నీళ్లు కూడా పోసి చిన్న మంటలో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర కూడా చల్లుకుంటే ఎంతో రుచికరమైన నెత్తల పులుసు రెడీ అవుతుంది.